ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని అన్నారు. ఇందుకోసం 33 జిల్లాలలో ప్రత్యేకంగా టీములను రూపొందించుకోవాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, ఎల్ఆర్ఎస్ ను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎన్నికల హామీ ఇచ్చింది, ఎల్ఆర్ఎస్ తీసుకొస్తామని చెప్పేసి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చేందుకు కూడా అందుకు ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు సెక్రటేరియట్ లో ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ ను తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించాలని చెప్పేసి సూచించింది. వీటి కోసం ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో తీసుకున్న ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులన్నిటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా వీటికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీలో చాలా కీలక అంశాల మీద చర్చించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కొంత స్టడీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ ను త్వరలోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తుంది భోగి. థ్యాంక్ యూ సుధీర్.